Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. సో మనం ఈరోజు 10th క్లాస్ యొక్క 4th యూనిట్లో ఉన్నటువంటి వొకాబులరీ చూడబోతున్నాము రీడింగ్ ఏలో. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పి పోస్ట్ చేస్తున్నాను. రిమైనింగ్ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే నా వీడియో కింద యారవ్ వెంకటేష్ అనే నేమ్ కనిపిస్తుంది కదండి, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు 3 ఆప్షన్లు వస్తాయి, హోమ్, వీడియో, ప్లేలిస్ట్ అని. ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే ఫోల్డర్ వైజ్గా ప్రతి ఒక్క క్లాస్ అన్నీ కూడా నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నానండి. సో 10th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క టెక్స్టువల్ గ్రామర్ ఫస్ట్ యూనిట్ నుంచి అన్ని ఆర్డర్లో ఉంటాయండి. సో ఇవి వాచ్ చేసిన తర్వాత నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఈరోజు మనం వొకాబులరీలో ఏం చూడబోతున్నామో ఒకసారి ఇక్కడ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్ అన్నాము. సో ఇట్ వాజ్ ఏ సండే ఈవినింగ్, సండే రోజు ఆదివారం సాయంత్రం పూట. ఇట్ వాజ్ ఆల్రెడీ డార్క్, సో రాత్రి అయిందా, చీకటి పడుతుంది. వీ వాంటెడ్ టు వాచ్ ద ఫిల్మ్ గజినీ, సో గజినీ మూవీ చూడాలనుకుంటున్నాం. వీ హ్యాడ్ ఏ స్క్వేర్ మీల్ అండ్ కేమ్ అవుట్. స్క్వేర్ మీల్ అంటే సబ్స్టాన్షియల్ అండ్ సఫిషియంట్ బ్యాలెన్స్డ్ ఫుడ్. ఓకే, సరిపడినంత పోషకాహారము అంటాం కదా, సమతుల్య ఆహారం అని. సో అదనమాట. దేర్ వార్ నో లైట్స్, అక్కడ ఎలాంటి లైట్స్ లేవు. దెర్ వాజ్ ఏ పవర్ కట్, అక్కడ పవర్ కట్ అయి ఉంటుంది, కరెంటు పోయిందేమో, కరెంటు పోయింది. ఇట్ వాజ్ పిచ్ డార్క్, కంప్లీట్గా చీకటిగా ఉంది. ఇట్ వాజ్ బిట్టర్లీ కోల్డ్, చాలా చలిగా కూడా ఉంది. వీ లుక్డ్ హియర్ అండ్ దేర్, అలా తిరిగి చూసాం మేము అన్న. సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ అబ్జర్వ్ చేస్తే మనకు స్క్వేర్ మీల్ అంటే చెప్పుకున్నాం కదండి, బ్యాలెన్స్డ్ డైట్ అనేసి మీల్. సో ఈ స్క్వేర్ ప్లస్ మీల్ 2 వర్డ్స్ అనేవి కంబైన్గా వచ్చున్నాయి ఇక్కడ. అదేవిధంగా పిచ్ డార్క్, అలాగే బిట్టర్లీ కోల్డ్. సో బిట్టర్లీ కోల్డ్ ఈ 2 ఆల్మోస్ట్ కలిసే వస్తాయి. పిచ్ డార్క్ అనేది కలిసే వస్తుంది, ప్లస్ స్క్వేర్ మీల్ అనేది ఇలాంటివి కలిసే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ రెండింటిని ఫ్రెండ్స్ అంటాం. అంటే ఒక వర్డ్ వచ్చినప్పుడు నీకు తోడుగా నేనున్నాను అనేసి వాళ్ళ ఫ్రెండ్ వస్తూ ఉంటాడు అనమాట. సో వీటికి ఒక నేమ్ ఉందండి. 9th క్లాస్ యూనిట్లో ఆల్రెడీ చెప్పి నేను పోస్ట్ చేస్తున్నాను. ఇవి మళ్ళీ ఇక్కడ 10thలో ఇచ్చారు, చూద్దాం. ద వర్డ్ పేర్స్ స్క్వేర్ మీల్, పిచ్ డార్క్ అండ్ బిట్టర్లీ కోల్డ్ ఆర్ ఫౌండ్ టుగెదర్. సో ఇవి కలిసే వస్తాయి ఎప్పుడైనా కూడా. దట్ మీన్స్ దే కో అక్కర్. Such co-occurring words or word combinations are called collocations. సో వాటినే మనం collocations అంటాం. కొలికేషన్ ఎలా ఫామ్ అయిందండి, కో ప్లస్ లొకేట్ అంటే తోడుగా వచ్చేదన్నమాట, కొలికేట్. దీస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ న్యాచురల్. సో ఇవి చాలా న్యాచురల్గా ఉంటాయి. ఇవి అంటే మనం విడివిడిగా తీసుకునే మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ 2 కంబైన్ చేసి వచ్చే మీనింగు ఒక మీనింగ్ ఉంటుంది. మనకి ఏ విధంగా అయితే కాంపౌండ్ నౌన్స్, కాంపౌండ్ అడ్జెక్టివ్స్, ఈ విధంగా కాంపౌండ్ వర్డ్స్ ఉన్నాయో సేమ్ అలాగే కొలికేషన్స్ కూడా అండి ఇక్కడ. సో చూద్దాం నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. రైడ్ ఏ మోటార్ సైకిల్ అంటాం కానీ డ్రైవ్ ఏ మోటార్ సైకిల్ అన్నాం కదా. సో మోటార్ సైకిల్ గురించి చెప్పేటప్పుడు రైడ్ అనే యూస్ చేయాలి. సో ఆ 2 ఫ్రెండ్స్ అనమాట. ఆ విధంగా మనకి ఇచ్చినటువంటి వర్క్ ఏంటంటే రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్ దట్ కొలికేట్స్ విత్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. సో ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చారండి. స్టాండింగ్ అంటే తెలుసు, నిలబడ్డం. ఫిట్టింగ్ అంటే తగినంత, ఓకే, సరిపడినంత ఆర్ తగినంత. ఓకే, నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ అంటే మనకు తెలుసు, మార్వెలస్, ఎక్సలెంట్ అని. థండరస్ అంటే బీభత్సంగా లేదా ఉరుములు వచ్చేటప్పుడు ఎలాంటి శబ్దం అయితే వస్తుందో అలాగనమాట. ఓకే, సో థండరస్ అంటే బీభత్సంగా అని తెలుగులో చెప్పుకోవచ్చు మనం. సో ఇవి మనం కింద ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, వాటిల్లో యూస్ చేయవలసి ఉంటుందండి. సో ఇక్కడ మనకి పారాగ్రాఫ్ ఇచ్చారు కదండి, కాకపోతే కొత్త టెక్స్ట్ బుక్లో వచ్చి కొంచెం చేంజ్ చేస్తున్నారు. సేమ్ స్టోరీని కొద్దిగా కొన్ని లైన్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు చూడండి.
ద వెన్యూ ఆఫ్ ద సెలబ్రేషన్ వాజ్ రవీంద్ర భారతి, హైదరాబాద్. సో ఈ వెన్యూ ఎక్కడంటే ఈ సెలబ్రేషన్ జరిగేది హైదరాబాద్లో ఉన్నటువంటి రవీంద్ర భారతిలో జరుగుతుంది. ఇట్ వాజ్ ద 100 days సెలబ్రేషన్ ఆఫ్ ద ఫిల్మ్ యానిమల్స్ ఫర్ ఎవర్. సో యానిమల్స్ ఫర్ ఎవర్ అనేటటువంటి ఫిల్మ్ యొక్క 100 రోజుల సెలబ్రేషన్ జరుగుతుంది. అవినాష్ ద హీరో వాజ్ ఫుల్ ఆఫ్ లైఫ్ విత్ హిస్ డాష్ పర్ఫార్మెన్స్. సో ఈ డాష్ పర్ఫార్మెన్స్, ఈ డాష్లో వచ్చి మనం ఏం పెట్టగలుగుతాం? స్టాండింగ్ పర్ఫార్మెన్సా, ఫిట్టింగ్ పర్ఫార్మెన్సా, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సా, థండరస్ పర్ఫార్మెన్సా? అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అనే కదంట. సో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఒక కొలికేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్. సో మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటారు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అనేసి మనం ఎక్కువగా వింటూ ఉంటాం అలాగా. నెక్స్ట్ మార్వెలస్ పర్ఫార్మెన్స్ అని కూడా అంటూ ఉంటాం. సో ఈ విధంగా మార్వెలస్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొలికేషన్స్ అవుతాయి అన్నమాట. హీ వాజ్ అడ్మైర్డ్ బై ఎవ్రీ వన్. సో ఎవ్రీవన్ అందరూ కూడా అతన్ని ప్రైజ్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ కన్సిడర్డ్ టు బీ ద మెయిన్ రీజన్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. నిజానికి చెప్పాలంటే అతనే ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి కారణం అని అందరూ అనుకుంటున్నారు. ద హాల్ రెసొనేటెడ్ విత్ డాష్ క్లాపింగ్. రెసొనేట్ అంటే రివర్బరేటింగ్ అంటే మారు మ్రోగుతుంది అనమాట. సో ఎలాగా? క్లాపింగ్. సో క్లాపింగ్ మనం ఏం పెట్టచ్చు? స్టాండింగా, ఫిట్టింగా, థండరసా? సో ఏమొస్తుంది చూడండి, థండరసే కదండి, థండరస్ క్లాపింగ్. ఓకే, విభత్సమైనటువంటి అంటే మారు మ్రోగిపోతూ ఉందన్నమాట క్లాప్స్తో. వెన్ హీ కేమ్ ఆన్ టు ద డయాస్, అతను ఎప్పుడైతే డయాస్ పైకి వచ్చాడో అప్పుడు ఆ విధంగా క్లాప్స్ ఇస్తున్నారు. ద ఆడిటోరియం విత్ ప్యాక్డ్ ఆడియన్స్ ఆనర్డ్ హిమ్ విత్ ఎ డాష్ ఓవేషన్. సో ఎప్పుడైతే అతను ఆ స్టేజ్ పైకి వచ్చారో అప్పుడు వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ, ప్యాక్డ్ ఆడియన్స్ అంటే మొత్తం నిండిపోయింది, ఆడియన్స్తో నిండిపోయినటువంటి ఆ ఆడిటోరియం అంతా కూడా అతన్ని ఏ విధంగా గౌరవించిందంటే డాష్ ఓవేషన్. ఓవేషన్ అంటే ఇక్కడ అప్లాజ్, ప్రైజ్ చేయడం. సో ఏ విధంగా చేస్తాము? ఆల్రెడీ మనకు థండరస్ అండ్ అవుట్ స్టాండింగ్ అయిపోయింది. ఫిట్టింగ్గా, స్టాండింగ్గా. స్టాండింగ్ ఓవేషన్ అంటాం కదండి, అంటే నిలబడి మనం క్లాప్స్ ఇవ్వడం అనమాట, అప్లాస్ చేయడం. సో స్టాండింగ్ ఓవేషన్ ఇది ఒక కొలకేషన్ అవుతుంది. నెక్స్ట్, ద ప్రొడ్యూసర్ ఫెలిసిటేటెడ్ ఎవ్రీ వన్ ఇన్ ద యూనిట్ ఇన్ ఏ డాష్ మేనర్, మీన్స్ ఫిట్టింగ్ మేనర్, తగిన మర్యాదతో, అంటే ప్రాపర్ మేనర్ అనేసి. ఫిట్టింగ్ మేనర్ అంటే ప్రాపర్ మేనర్. ద ఈవెంట్ వాజ్ మొమెంటోస్ అండ్ అన్ఫర్గటబుల్, అది మరచిపోలేనటువంటి సిచ్యువేషను అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, థండరస్ క్లాపింగ్, స్టాండింగ్ ఓవేషన్, ఫిట్టింగ్ మేనర్. సో ఈ విధంగా ఆన్సర్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వర్క్ ఏంటంటే మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండి. మనకు ఫస్ట్ యూనిట్ రీడింగ్ సిలో ఇచ్చుంటారు, ఓమ్ని ప్రెజెంట్ అని, టీటోట్లర్ అనేసి. సో ఒక లిస్ట్ ఇచ్చుంటారు. సో మళ్ళీ ఇక్కడ మనకు ఇంకొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ వస్తున్నాయి, చూద్దాం. ర్యాండివోస్ ఈజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ మీటింగ్ ప్లేస్. ర్యాండివోస్ అంటే ఏంటంటే ఏ మీటింగ్ ప్లేస్. లెసన్ చెప్పేటప్పుడు ఫస్ట్లో చెప్పాను మీకు నేను. You can work in groups and pick out similar one-word substitutes from the text equivalent to the meanings given below. సో కింద మనకు కొన్ని మీనింగ్స్ ఇచ్చినారండి, వీటికి ఈక్వివాలెంట్గా ఉండేటటువంటి సమానమైనటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ని ఈ లెసన్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సో ఫస్ట్ది ఏంటంటే ఏ షార్ట్ స్టే బిట్వీన్ టూ ప్లేసెస్ ఇన్ వన్స్ జర్నీ. సో ఏ షార్ట్ స్టే బిట్వీన్ టూ ప్లేసెస్ ఇన్ వన్స్ జర్నీ. సో ఒకరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మధ్యలో కొద్దిసేపు ఆగడాన్ని ఏమంటామంటే చూడండి ఇక్కడ స్టాప్ ఓవర్ అంటామండి. ఓకే, కొద్దిసేపు అలా ఆగడాన్ని స్టాప్ ఓవర్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఏ పర్సన్ హూ బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్. కొత్త పుస్తకాలని తీసుకొచ్చే వాళ్ళని ఏమంటారు అంటే, కొత్త పుస్తకాలని పబ్లిష్ చేసే వాళ్ళని ఏమంటారు అని అంటే ఏమంటారు? పబ్లిషర్ అంటాము. ఓకే, పబ్లిషర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ 3 ఫిల్మ్స్ దట్ హ్యాస్ ద సేమ్ క్యారెక్టర్స్ ఆర్ సబ్జెక్ట్. మనం తెలుసు ఈ లెసన్లో ఫస్ట్లోనే వచ్చి ఉంటుంది మనకు. సో సేమ్ క్యారెక్టర్స్ ఉండే, అంటే మనకు బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2లో సేమ్ క్యారెక్టర్సే కదా ఉంటారు అందరూ. ఆ విధంగా ఒకే క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళతో 3 పార్ట్స్గా ఒక ఫిలింని చేస్తే దాన్ని ఏమంటారు అని అన్నారు. సో ఏమంటారు? ట్రయాలజీ అంటాం అనమాట. ట్రయాలజీ,
TRILOGY ట్రయాలజీ అంటాం. సో అపో ట్రయాలజీ అని మనం చూసాం కదా, రే గారు తీసింది. నెక్స్ట్ అండ్ ఇమ్మర్సివ్ ఎంట్రన్స్ టు ఏ బిల్డింగ్, ఒక బిల్డింగ్కి ఎంట్రన్స్ అనమాట. సో దాన్ని ఏమంటాం మనం, పోర్టల్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ 5th వన్, ఏ పర్సన్ హూ ట్రైస్ టు మేక్ సంథింగ్ లెస్ గుడ్ బై క్రిటిసైజింగ్ ఇట్. సో ఒక దానిని క్రిటిసైజ్ చేసి దానిని ఎక్సలెంట్ అనే దానిని వీళ్ళు క్రిటిసైజ్ చేసి పాయింట్అవుట్ చేసి విమర్శలు చేసి దాని వాల్యూని తగ్గించేయడం అనమాట. సో వాళ్ళని ఏమంటాము అంటే డిట్రాక్టర్. సో 5th వన్ డిట్రాక్టర్ అంటాం అనమాట, విమర్శకులు, క్రిటిక్స్. నెక్స్ట్ 6th వన్, ఏ పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్. సో ఇది మనం రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో కంపేర్ చేస్తూ రే గారిని సో చెప్పుంటారు కదండి, ఎక్కడది ఫిలాసఫికలీ 2 అనేసి, లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్ రే స్ట్రోడ్ హీజ్ అ టైమ్ లైక్ ఏ కొలోసెస్ అని చెప్పున్నారు. సో అక్కడ వచ్చింది మనకు ఏంటది, కొలోసెస్. కొలోసెస్ అంటే మీనింగ్ ఏంటంటే 6th వన్, ఏ పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్ అనమాట, చాలా విలువైనటువంటి వ్యక్తి అనేసి. నెక్స్ట్ ఏ పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ ప్రాబ్లమ్ ఆర్ ఏ క్రైమ్, ఒక ప్రాబ్లంకి లేదా క్రైమ్కి రెస్పాన్సిబుల్, కారకుడు, వాళ్ళని ఏమంటామంటే 7th వన్ కల్ప్రిట్. ఇవన్నీ ఈ వర్డ్స్ అన్నీ మనకు లెసన్లో వచ్చినవి అండి, అప్పుడు కూడా నేను మీనింగ్స్ చెప్పున్నాను, లెసన్ ఒకసారి వాచ్ చేయండి. నెక్స్ట్ 8th వన్, ఏ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. సో మన రే గారు రాసుంటారు, మనుస్క్రిప్ట్ అంటాము. సో ఏ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ని మనం ఏమంటాం, మనుస్క్రిప్ట్ అంటాం అనమాట, చేత్తో రాసుకున్నటువంటి డాక్యుమెంట్ని. నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్రెస్ సంథింగ్ పీపుల్ బిలీవ్స్ ఈజ్ ట్రూ అండ్ ఈజ్ టు బి ఫాలోడ్. సో ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రజలు అందరూ కూడా నమ్మి దాన్ని ఫాలో అవుతారనమాట. సో ఆ స్టేట్మెంట్ అలాంటి దాన్ని ఏమంటామంటే డిక్టమ్ అంటాం. ఓకే, సో ఈ డిక్టమ్ మనకు ఎక్కడొచ్చిందండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో కంపేర్ చేసేటప్పుడు హిజ్ ఇమ్మోర్టల్ డిక్టమ్ దట్ ఇన్స్పైట్ ఆఫ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ అని అది. ఓకే, నెక్స్ట్ 10th వన్, యూజింగ్ మోర్ వర్డ్స్ దాన్ నీడెడ్. సో అవసరమైన దానికన్నా ఎక్కువ వర్డ్స్ యూజ్ చేయడం అనమాట. సో దీనిని ఏమంటామంటే వెర్బోజ్ అని అంటాం. సో ఇది కూడా లెసన్లో మనకు వస్తుంది. అపో ట్రయాలజీ లాస్ట్లో 3 ఫిలిమ్స్ చూస్తారు, తీసింది ఉంటుంది కదండి, లాస్ట్ పేజ్ నెంబర్ 118లో. సో అక్కడ చూస్తే ఇన్ దీస్ 3 ఫిలిమ్స్ రే వాజ్ ఎట్ హిస్ మోస్ట్ పర్సనల్ అండ్ వెన్ సమ్ critics saw the films as didactic and verbose అంటే వాడవలసిన పదాల కన్నా ఎక్కువగా వాడడం అన్నమాట. నెక్స్ట్ 11th వన్, సంథింగ్ డిజైన్డ్ టు టీచ్ పీపుల్ సమ్ మోరల్. సో ప్రజలకి బోధించడం అన్నమాట. ఓకే, సో ఏదన్నా మంచి విషయాలని బోధించడం, దానిని డిడాక్టిక్ అంటాం. ఈ 2 వెర్బోస్ అండ్ డిడాక్టిక్ పక్కనే ఉంటాయండి మనకు లెసన్లో కూడా. నెక్స్ట్ 12th వన్, ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ష్యూర్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఉన్నాడా లేదా అని సందిగ్ధంలో ఉండేటటువంటి వ్యక్తి. సో అజ్ఞేయవాది అని కూడా అనుకోవచ్చు మనం అతన్ని. సో దీనికి 12th వన్ ఈజ్ అగ్నోస్టిక్, AGNOSTIC, అగ్నోస్టిక్ అండి. ఓకే, నెక్స్ట్ 13th వన్, ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ స్టడీస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్. సో ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ స్టడీస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్, ఆ ఆర్ట్లో ఉన్నటువంటి ఆర్ట్ యొక్క అందాన్ని ఆస్వాదించేటటువంటి తత్వాన్ని కలిగి ఉండడం, దాన్ని ఏమంటామంటే 13 యాస్థెటిక్స్ అంటాం అన్నమాట. ఓకే, ఇది కూడా మనకు లెసన్లో వచ్చింది, యాస్థెటిక్స్. నెక్స్ట్ 14th వన్, ఏ రిజల్ట్ ఆఫ్ ఏ సిచ్యువేషన్ ఆర్ ఆఫ్ అన్ యాక్షన్. ఏ రిజల్ట్ ఆఫ్ ఏ సిచ్యువేషన్ ఆర్ ఆఫ్ అన్ యాక్షన్, దానికి మనం ఫాలో అవుట్ అంటాం. సో అంటే ఒక యాక్షన్ ఏదైనా పనికి వచ్చేటటువంటి రిజల్ట్ అనమాట. సో దాన్ని మనం ఫాలో అవుట్ అని అంటాం. నెక్స్ట్ ఏ ఫిల్మ్ దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్. సో ఒక దాని గురించి నిజాలని ఇచ్చేటటువంటి ఫిలింని ఏమంటామంటే డాక్యుమెంటరీ అంటాం అనమాట. ఓకే, డాక్యుమెంటరీ. మెనీ డాక్యుమెంటరీ ఫీచర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై చిత్రబని అని వచ్చుంటుంది మనకు. ఓకే, సో డాక్యుమెంటరీ అంటాం. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఈ 1 word సబ్స్టిట్యూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ రోమన్లో
In the lesson Rendezvous with Ray, we come across certain words, expressions that are not from English కానివి కూడా కొన్ని ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసాం. ఎగ్జాంపుల్ en route అంటాం. en route అనేది ఇంగ్లీష్ వర్డ్ కాదండి, అది దేని నుంచి వచ్చిందంటే దిస్ మీన్స్ ఆన్ ద వే. సో en route అంటే మీనింగ్ ఏంటంటే ఆన్ ద వే, వస్తూ ఉన్నప్పుడు, అలా దారిలో వస్తూ. దీస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లాంగ్వేజెస్ లైక్ లాటిన్, గ్రీక్ అండ్ పోర్చుగీస్. సో పోర్చుగీస్ లేదా లాటిన్ లేదా గ్రీక్, ఫ్రెంచ్ ఇలాంటి వర్డ్స్ కూడా చాలా వరకు తీసుకుంటాం. అండ్ సో ఆన్. సో ఫ్రెంచ్ ఇంకా చాలా అవి తీసుకుంటాం అనమాట, యూస్ చేస్తుంటాం ఇంగ్లీష్లో. దేర్ ఆర్ సర్టైన్ ఇన్స్టాన్సెస్ వేర్ దీస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ పర్హాప్స్ బికాస్ ఆఫ్ దేర్ ప్రిసిజన్ ఇన్ మీనింగ్. సో ప్రిసిజన్ అంటే కరెక్ట్నెస్. ఓకే, సో దాని యొక్క మీనింగ్కి కరెక్ట్గా మీనింగ్ అనేది రావడం కోసం వీటిని మనం యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సమ్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ దేర్ మీనింగ్స్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ కొన్ని ఇచ్చున్నారు చూడండి, అలాంగ్ విత్ మీనింగ్స్ వాళ్ళు ఇచ్చున్నారు, చూద్దాం. ఫస్ట్ వన్ ఎన్మాస్. ఎన్మాస్ అంటే ఆల్ టుగెదర్, అంతా కలిసి ఉండడం అనమాట. ఎన్మాస్ అంటే ఆల్ టుగెదర్ ఆర్ ఇన్ లార్జ్ నెంబర్స్. సో ఇది ఏ వర్డ్ అనేది కూడా నేను చెప్తానండి, ఇది ఫ్రెంచ్ వర్డ్ అనమాట. సో అవి కూడా మీరు సైడ్లో రాసి పెట్టుకోండి, ఇది ఫ్రెంచ్ వర్డ్. నెక్స్ట్ వైవా వాయిస్ అంటే మీనింగ్ ఏంటంటే స్పోకన్ ఎగ్జామ్. మనకు బీటెక్ చదివేటప్పుడు కానీ ఇప్పుడు డిగ్రీ ప్రతి దాంట్లో ఉంటుంది కదా, ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత వైవా అడుగుతారు అని అంటారు కదా. సో వైవా వాయిస్ అంటే ఏంటంటే స్పోకన్ ఎగ్జామ్, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్పడం అనమాట. సో ఇది లాటిన్ వర్డ్ అండి. ఓకే, ఇది లాటిన్ వర్డ్. నెక్స్ట్ ఇన్ టోటో అంటే టోటల్లీ, మొత్తం అనేసి. సో ఇన్ టోటో అంటే టోటల్లీ, ఇది కూడా లాటిన్ వర్డ్. ఓకే, సో నెక్స్ట్ అల్మా మ్యాటర్ అంటే మదర్ ఆఫ్ ద సోల్ ఆర్ స్కూల్ ఆర్ యూనివర్సిటీ అండి. అల్మా మ్యాటర్ అంటే ఏదన్నా ఒక స్కూల్ ఆర్ యూనివర్సిటీ, హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో దానిని మనం అల్మా మ్యాటర్ అంటాము. సో ఇది కూడా లాటిన్ వర్డ్. నెక్స్ట్ ఎక్స్ ఆఫిషియో అంటే ఇంక్లూడెడ్ బికాస్ ఆఫ్ ద ర్యాంక్ ఆర్ జాబ్ బై వర్చ్యూ ఆఫ్ ఆఫీస్. సో ఆఫీస్లో ఉండేటటువంటి హై పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనమాట. సో దాన్ని ఎక్స్ ఆఫిషియో అని అంటాము. ఇది లాటిన్ వర్డ్, ఇది కూడా లాటిన్ వర్డ్. నెక్స్ట్ ఇన్ ఆబ్సెంటియా అంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ అంటే ప్రెజెంట్ కాకపోవడం అనమాట. సో ఇది కూడా మనకు లాటిన్ వర్డ్. ఆల్మోస్ట్ లాటిన్ వర్డ్సే ఇచ్చున్నారండి. నెక్స్ట్ డిటోర్ అనేది మనకు ఫస్ట్ యూనిట్లో వచ్చి ఉంటుంది రీడింగ్ బీలో. ఓకే, సో డిటోర్ అంటే ఏంటంటే లాంగర్ రూట్ వీ టేక్ టు అవాయిడ్ ద డేంజర్. సింపుల్గా అయితే ఆల్టర్నేటివ్ వే అనమాట, అండ్ ఆల్టర్నేటివ్ వే. ఓకే, సో ఆల్టర్నేటివ్ రూట్, ఇది వచ్చి ఫ్రెంచ్ వర్డ్ అండి. ఓకే, ఇది ఫ్రెంచ్ వర్డ్. నెక్స్ట్ వెర్బాటిమ్ అంటే వర్డ్ ఫర్ వర్డ్ ఎగ్జాక్ట్లీ యాజ్ స్పోకెన్ ఆర్ రిటన్. కాపీ, సేమ్ వర్డ్, ఎగ్జాక్ట్ వర్డ్స్ రిపీట్ అవ్వడం అనమాట. ఓకే, కాపీ సేమ్ వర్డ్స్. సో దాన్ని వెర్బాటిమ్ అంటాము. సో ఇది లాటిన్ వర్డ్, ఇది కూడా. ఓకే, నెక్స్ట్ స్టేటస్ కో. సో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా బాగా తెలిసినటువంటి పేరు ఇప్పుడు, ఎందుకంటే మన హైకోర్టు చాలా వరకు కేసులన్నిటికి కూడా స్టేటస్ కో అని ఇస్తూ ఉన్నారు కంటిన్యూగా. సో స్టేటస్ కో అంటే ఏంటంటే యథాతథ స్థితిని కొనసాగించడం, అంటే ఎలాంటి చేంజెస్ చెయ్యొద్దు మేము ఆర్డర్స్ ఇచ్చే వరకు అని ఎక్కువగా యూస్ చేస్తున్నారు అనమాట. సో స్టేటస్ కో అంటే సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈజ్ నౌ, ఇప్పుడున్న ఎలా ఉందో అలాగే ఉంచండి, ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు, ముందుకు వెళ్ళొద్దు అని ఆపివేయడం అనమాట. సో ఇది లాటిన్ వర్డే అండి, స్టేటస్ కో కూడా లాటిన్ వర్డ్. నెక్స్ట్ 10th వన్ యాడ్ హాక్ అంటే నాట్ ప్లాన్డ్ ఇన్ అడ్వాన్స్, మేడ్ ఆర్ అరేంజ్డ్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్ ఓన్లీ స్పెషల్, అంటే ముందుగా ప్రీ ప్లాన్డ్గా లేకుండా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవడం అనమాట. ఓకే, సో ఇది యాడ్ హాక్ అంటాము, ఇది లాటిన్ వర్డ్ ఇది కూడా. నెక్స్ట్ బోనఫైడ్, మనకు తెలిసిందే బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకోనండి అంటుంటారు. సో బోనఫైడ్ అంటే జెన్యూన్ ఆర్ రియల్ ఆర్ ఏ లీగల్. ఓకే, జెన్యూన్ ఆర్ రియల్. ఓకే, సో బోనఫైడ్ అనేది కూడా మనకు లాటిన్ వర్డ్ అండి. నెక్స్ట్ లింగ్వా ఫ్రాంకా అంటే లింక్ లాంగ్వేజ్ అండి. లింగ్వా ఫ్రాంకా అంటే లింక్ లాంగ్వేజ్, అంటే ఇద్దరు వేరు భాషలు మాట్లాడే వాళ్ళు, అంటే వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఉండేటటువంటి ఒక కామన్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు రే గారు వచ్చి బెంగాలీ అండ్ అతను వచ్చి కెనాడియన్.
ఓకే, హూ కెన్ స్పీక్ ఎ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఆల్సో. ఓకే, సో బట్ వీళ్ళిద్దరికి కామన్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. సో దానిని మనం లింగ్వా ఫ్రాంకా అంటాం అనమాట. సో ఈ విధంగా లింగ్వా ఫ్రాంకా అంటే ఏంటంటే కామన్ లాంగ్వేజ్ బిట్వీన్ స్పీకర్స్ హూస్ నేటివ్ లాంగ్వేజెస్ ఆర్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ ఈ లింగ్వా ఫ్రాంకా అనేది ఇటాలియన్ వర్డ్. లింగ్వా ఫ్రాంకా అనేది ఇటాలియన్ వర్డ్ అండి. నెక్స్ట్ మ్యాగ్నమ్ ఓపస్ అంటే ద గ్రేటెస్ట్ వర్క్ అనేసి. ఓకే, అల్టిమేట్ వర్క్, గొప్ప పని. ఓకే, ఇది లాటిన్ వర్డ్. నెక్స్ట్ సినేడియా. సినేడియా అంటే ఇండెఫినెట్లీ. ఇండెఫినెట్లీ అంటే ఖచ్చితత్వం లేకపోవడం అనమాట. ఇది కూడా మనకు లాటిన్ వర్డ్ అండి. సో ఈ విధంగా ఇచ్చారు. ఇవన్నీ ఇంపార్టెంట్, నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా ఇస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వీటికి సంబంధించి మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, దాంట్లో బ్లాంక్స్ ఇచ్చారు. చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఎక్స్ప్రెషన్స్ గివెన్ ఇన్ ద లిస్ట్ బిలో. సో ఈ కింద ఇచ్చినటువంటి ఈ బ్లాంక్స్లో పైన ఇచ్చినటువంటి ఆ వర్డ్స్ యూస్ చేసి ఇక్కడ ఫిల్ చేయమని చెప్పారనమాట. ఓకే, అప్రోప్రియేట్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే పైన ఇచ్చినారో వాటన్నిటిని మనం ఇక్కడ యూస్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం. చిల్డ్రన్ ఫర్ ఫిలిమ్స్, సినిమాల కొరకు పిల్లలు. ఏం చేశారు చూద్దాం. ఆన్ ద 14th November ఆన్ ద అకేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ డే ద చిల్డ్రన్ అక్రాస్ ద స్టేట్ రిక్వెస్టెడ్ ద ఆఫీషియల్స్ టు కండక్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మోర్ ఆఫన్. సో నవంబర్ 14వ తేదీ స్టేట్ వైడ్గా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అఫీషియల్స్ని ఏమని అడిగారంటే ఫిల్మ్ ఫెస్టివల్స్, చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది తరచుగా కండక్ట్ చేస్తూ ఉండండి అని రిక్వెస్ట్ చేశారు. దే సబ్మిటెడ్ ఏ మెమోరాండమ్ టు ద సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఇన్ హైదరాబాద్ ఇన్ దిస్ రిగార్డ్. సో ఈ విషయం చెప్తూ వాళ్ళు ఒక మెమోరాండం అంటే వాళ్ళ ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ కోరికల్ని, వాళ్ళ డిమాండ్స్ని రాసి అఫీషియల్స్కి సబ్మిట్ చేశారంట. సో ఇప్పుడు ద గవర్నమెంట్, సో డైరెక్ట్గా ఇక్కడ చూద్దామండి మనం ఆన్సర్లలో. సో ద గవర్నమెంట్ కన్సిడర్డ్ అంటే దాన్ని సబ్మిట్ చేసుకునింది, అంటే అగ్రీ చేసింది వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని. కన్సిడర్డ్ టు ద రిక్వెస్ట్ అండ్ కేమ్ అవుట్ విత్ ఏ ప్రపోజల్ టు సెటప్ అండ్ డాష్ కమిటీ అన్నాడు. సో ఏ కమిటీ అంటే అదోక్ కమిటీ. సో అదోక్ అంటే ఏంటి మీనింగ్? మనము ఇంతకుముందు చూసింది యాడ్ హాక్ అన్నాము. ఓకే, ఇక్కడ విడివిడిగా యాడ్ హాక్. సో యాడ్ హాక్ అంటే ఏంటంటే నాట్ ప్లాన్డ్ ఇన్ అడ్వాన్స్, అంటే ఒక పర్టికులర్ కమిటీ అంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాక ఇచ్చేటటువంటి కమిటీ కాదు. సో ఇక్కడ ఏంటి, అప్పటికప్పుడు ఒక కమిటీని నియమించేశారనమాట. సో అందుకే అది నాట్ ప్లాన్డ్ ఇన్ అడ్వాన్స్, ముందుగా ఏమనుకోలేదు, అప్పటికప్పుడు వాళ్ళు అడగగానే ఒక కమిటీని వేశారు. కమిటీ టు సర్వ్ ద పర్పస్ బిఫోర్ ఏ పర్మనెంట్ బాడీ ఈజ్ ఇన్ ప్లేస్. సో ఒక పర్మనెంట్ ఒక వ్యవస్థని నిర్మించబోయే ముందు, దానికన్నా ముందుగా ఒక టెంపరీగా ఒక కమిటీని నియమించారు. ఇట్ వాజ్ proposed by the government that the committee would be led by a department official as an dash president. So ex officio president అంటే హైయర్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. సో అతను ఈ కమిటీకి హెడ్గా ఉంటారు, అతను లీడ్ చేస్తారు. ద కమిటీ షుడ్ కండక్ట్ ఏ రిటన్ ఎగ్జామ్ అలాంగ్ విత్ ఏ డాష్ టు ఐడెంటిఫై స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ ఎట్ మండల్. సో ఎగ్జామ్ అలాంగ్ విత్ ఏ డాష్ అన్నాడు, వైవాఓస్. సో రిటర్న్ ఎగ్జామ్తో పాటుగా ఓరల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాం. వాళ్ళు ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ వైజ్గా, మండల్ వైజ్గా, డిస్ట్రిక్ట్ వైజ్గా అండ్ దెన్ స్టేట్ లెవెల్లో కండక్ట్ చేయాలని అనుకున్నాడు. టు స్ట్రెంగ్థెన్ ద కల్చర్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ అమాంగ్ ద చిల్డ్రన్. సో పిల్లల్లో వీటి పట్ల ఎక్కువ అవగాహన పెంచేదానికి వాళ్ళు ఈ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయాలనుకున్నారు. ద డాష్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే ద బోనిఫైడీస్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే జెన్యూనిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ షుడ్ బి వెరిఫైడ్ ఫర్ సచ్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ ద ప్రపోజల్ మేడ్ ద స్క్రీనింగ్ ఆఫ్ అట్లీస్ట్ ఏ డాష్ ఆఫ్ ఏ డైరెక్టర్. అంటే ఎలాంటి డైరెక్టరు, ఇక్కడ మనం మీనింగ్స్లో చూస్తే మ్యాగ్నమ్ ఓపస్ అంటే ద గ్రేటెస్ట్ వర్క్, అంతే కదండి. సో ఏ గ్రేటెస్ట్ వర్క్ అంటే గొప్పగా, అంటే చాలా గొప్ప డైరెక్టర్ని అనేసి. అంటే ద ప్రపోజల్ మేడ్ ద స్క్రీనింగ్ ఆఫ్ అట్లీస్ట్ ఏ మ్యాగ్నమ్ ఓపస్ ఆఫ్ ఏ డైరెక్టర్
మ్యాండటరీ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా ఒక గొప్ప దర్శకుడు ఒక మూవీని ఎవరో ఒక గొప్ప దర్శకుడు ఒక పిల్లల కోసం ఒక మూవీని ప్రజెంట్ చేయాలి అని చెప్పారు. ద చిల్డ్రన్ వర్ థ్రిల్డ్ టు బీట్స్ ఆన్ దిస్, బాగా వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు అనమాట, పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ చూస్తే మనకు నెక్స్ట్ రోమన్లో, in the previous classes we learnt how the words form with the helps of prefixes and suffixes. సో మనకు 6th క్లాస్ నుంచే ఉన్నాయండి. ప్రిఫిక్స్ అంటే ఏంటి, సఫిక్స్ అంటే ఏంటి. ఒక వర్డ్కి ఫస్ట్లో స్టార్టింగ్లో యాడ్ చేస్తే ఏదైనా లెటర్స్ అది ప్రిఫిక్స్ అవుతుంది, ఆ వర్డ్కి లాస్ట్లో ఏదైనా లెటర్స్ యాడ్ చేస్తే అది సఫిక్స్ అవుతుంది. నౌ we will learn another aspect of word ఫార్మేషన్, దట్ ఈస్ త్రూ రూట్స్. సో ఇప్పుడు మనం కొత్తగా ఇంకోటి నేర్చుకోబోయేది ఏంటంటే రూట్స్. రూట్ అంటే ఏంటంటే మెయిన్ వర్డ్ అనమాట, బేస్ వర్డ్. ఓకే, దాని నుంచి ఏ విధంగా ఈ ప్రిఫిక్స్ సఫిక్స్తో ఇంకొక వర్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఇన్ ద లెసన్ వీ హ్యావ్ ఎ వర్డ్ అగ్నాస్టిక్. మనం లెసన్లో చూసాం అగ్నాస్టిక్ అనేసి. సో అగ్నాస్టిక్ అంటే ఏంటి, అక్కడ అజ్ఞేయవాది అంటే దేవుడు ఉన్నాడా లేదా అనే సందిగ్ధంలో ఉన్న వ్యక్తి. విచ్ ఈజ్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ద రూట్. సో దీంట్లో రూట్ వర్డ్ ఏంటంటే GNOS మధ్యలో ఉంది కదండి అది. సో గ్నోస్, దట్ మీన్స్ టు నో. గ్నోస్ అంటే మీనింగ్ ఏంటంటే టు నో, తెలుసుకోవాలనేటటువంటి అని. సో వెన్ ద ప్రిఫిక్స్ ఏ, సో దీనికి గ్నోస్కి ఏ అనే ప్రిఫిక్స్ని అండ్ యాడెడ్ టు ద రూట్ గ్నోస్ వీ హ్యావ్ ద వర్డ్ అగ్నోస్టిక్. అప్పుడు మనకు అగ్నోస్టిక్ అని వచ్చింది అంటున్నారు. సో చూద్దాం. గివెన్ బిలో ఆర్ సమ్ ప్రిఫిక్సెస్, రూట్స్ అండ్ సఫిక్సెస్, ఫార్మ్ వర్డ్స్ యూజింగ్ దెమ్ అండ్ రైట్ దేర్ మీనింగ్స్ అన్నాడండి. సో మనకు టెక్స్ట్ బుక్లో అయితే చూడండి ఏ విధంగా ఇచ్చుంటాడు. సో ఈ విధంగా ఇచ్చుంటాడండి ఎంటీగా. ఓకే, సో డయా అనేది ప్రిఫిక్స్. మామూలు రూట్ వర్డ్ ఏంటి, గ్నోస్. గ్నోస్ అంటే మనం ఇందాక చూసాము టు నో అనేసి. ఓకే, సో టు నోకి డయా అనేది అక్రాస్, డయా మీనింగ్ ఏంది అక్రాస్, యాడ్ చేస్తే అండ్ సఫిక్స్ ఈజ్ యాడ్ చేస్తే వచ్చేదే డయాగ్నోసిస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డయాగ్నోసిస్ ఇక్కడ రాయాలి. అదేవిధంగా రిమైనింగ్ వర్డ్స్ కూడా మనం ఫామ్ చేయాలన్నమాట. ప్రిఫిక్స్ అండ్ రూట్ యాడ్ చేసి ఇక్కడ వర్డ్గా రాసి మనం మీనింగ్ అనేది రాయవలసి ఉంటుంది. సో దీంట్లో మనం చూస్తాం. సో ఫస్ట్ది డయాగ్నోసిస్ అంటే ఏంటి, ద యాక్ట్ ఆఫ్ నోయింగ్ ద నేచర్ ఆఫ్ యాన్ ఇల్నెస్. సో రోగ నిర్ధారణ అనమాట. ఓకే, డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణ, రోగాన్ని నిర్ధారించడం, ఎలాంటి రోగం ఇది అనేసి నిర్ధారించడం, దాన్ని డయాగ్నోసిస్ అంటాం. సో టు నో అక్రాస్, ఓకే, రోగాన్ని నిర్ధారించడం అంటే తెలుసుకోవడం. నెక్స్ట్ యాంటీ అంటే బిఫోర్, బెలం అంటే వార్. సో యాంటీబెలం అంటే బిఫోర్ వార్ అనేసి. యాంటీబెలం అంటే బిఫోర్ వార్, యుద్ధానికి ముందు. ఓకే, బిఫోర్ వార్. నెక్స్ట్ బేనే ప్లస్ డిక్టో ప్లస్ సఫిక్స్ వచ్చి ION. సో ఇది యాడ్ చేస్తే వచ్చేది బెనెడిక్షన్. బెనెడిక్షన్ అంటే వెన్నంటే మామూలుగా గుడ్ అనేసి, అండ్ డిక్షియో అంటే సేయింగ్ అనేసి. సో ఈ రెండు గుడ్ సేయింగ్. సో బెనెడిక్షన్ అంటే ప్రేయర్ ఆఫ్ బ్లెస్సింగ్, దీవెంచడం అంటాం కదా, దీవెన. సో అదనమాట దీవెన. నెక్స్ట్ ప్రో అంటే ఫార్వర్డ్. నెక్స్ట్ గ్రెసెస్ అంటే మూవ్. సో ప్రోగ్రెసెస్ అంటే మనకు ఇక్కడ సఫిక్స్ ఏమి ఉండదు. ప్రోగ్రెస్ అంటే ఏంటంటే ఫార్వర్డ్ మూమెంట్. ఫార్వర్డ్ మూమెంట్ అంటే ముందుకు పోవడం అనమాట, అంటే కదలిక ఉండడం దేంట్లో అయినా కూడా, ప్రోగ్రెస్. నెక్స్ట్ ఏ అంటే నో, ఏ అంటే మీనింగు నో అనేసి, అండ్ థెసోస్ అంటే గాడ్ అని, IST అని యాడ్ చేస్తే సఫిక్స్లో మనకు వచ్చేది అథిస్ట్. అథిస్ట్ అంటే ఎవరు, ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ దేర్ ఈజ్ నో గాడ్. అథిస్ట్ అంటే దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ మోనో అంటే వన్, ఆఖేన్ అంటే రూల్, వై. సో ఈ మూడు యాడ్ చేస్తే వచ్చేది మోనార్కీ. సో దీంట్లో రూట్ వర్డ్ ఏంటండి ఆఖేన్. సో మోనార్కీ అంటే ఏ కంట్రీ రూల్డ్ బై వన్, ఒక దేశాన్ని పరిపాలించడం అనమాట, అంటే రాచరికం అని చెప్పుకోవచ్చు మనం. మోనార్కీ అంటే రాచరికం, రాచరికత్వం అనేసి వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్
పర్ అంటే వెరీ, వెర్సియో అంటే టు టర్న్. సో కలిపితే పర్వర్షన్ అంటే యాక్ట్ ఆఫ్ చేంజింగ్ గుడ్ ఇంటూ బ్యాడ్. సో గుడ్ని బ్యాడ్గా మార్చడం అంటే మంచి నుండి చెడుకి మారడం అనమాట. వక్రీకరణ అంటాం కదా తెలుగులో, అది. సో వక్రీకరించి చెప్పడం అంటాం కదా, అలాగా అంటే మంచిని కూడా చెడుగా మార్చడం. నెక్స్ట్ ఇంట్రో అనేది వితిన్, ఇంట్రో అంటే మీనింగ్ వితిన్, అండ్ స్పెక్ట్రా అంటే టు లుక్, ఐఓఎన్ సఫిక్స్ యాడ్ చేస్తే ఇంట్రోస్పెక్షన్ అంటే కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్, అంటే మీ యొక్క ఆత్మ పరిశీలన అంటాం కదా తెలుగులో, అదేనండి ఇది. ఇంట్రోస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన, అంటే మిమ్మల్ని మీరు, మీ ఆలోచనలు మీరు ఒకసారి పరీక్షించుకోవడం. నెక్స్ట్ బై అంటే టూ అనేసి, నెక్స్ట్ ఒక్యులస్ అంటే ఐ అనేసి. సో బై ఒక్యులస్ ఆర్ యాడ్ చేస్తే బైనాక్యులర్ అనేది వస్తుంది. సో బైనాక్యులర్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే, మనం ఇలా పెట్టి చూస్తే దూరం నుండి దగ్గరికి కనిపిస్తాయి. సో దాని మీనింగ్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ విత్ లెన్స్ ఫర్ 2 eyes మేకింగ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ సీమ్ నియరర్. సో దూరంగా ఉండేవి దగ్గరగా చేయడం కోసం యూస్ చేసే కళ్ళకి పెట్టుకునేటటువంటి ఇన్స్ట్రుమెంట్ అనమాట. నెక్స్ట్ పాలీ అంటే మెనీ, మనకు తెలిసిందే. మార్ఫ్ అంటే ఫామ్, సో మెనీ ఫామ్. సో పాలిమార్ఫిజం అంటే పాసింగ్ త్రూ మెనీ స్టేజెస్ ఆఫ్ గ్రోత్. సో ఎదగడం అనమాట, అన్ని స్టేజెస్ని దాటుకుంటూ వెళ్ళడం. ఓకే, సో ఇవి మనకి ఇచ్చారండి. ఈ వర్డ్స్ అన్ని రాసి మీనింగ్స్ రాయండి. నెక్స్ట్ బిలో ఏమి ఇచ్చారో చూద్దాం. అనలైజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రిఫిక్సెస్, రూట్స్ అండ్ సఫిక్సెస్ అండ్ దేర్ మీనింగ్స్. సో అంటే ఇక్కడ మనకు రివర్స్లో ఇచ్చినట్టున్నారండి, చూద్దాం. సో ఇప్పుడు వాళ్ళ ప్రిఫిక్స్, సఫిక్స్, వర్డ్, రూట్ వర్డ్ ఇస్తే మనం కలిపి ఇక్కడ రాసాం. ఇక్కడ రూట్ వర్డ్ అంటే మెయిన్ వర్డ్ ఇస్తాడు, దానికి మనం మీనింగ్ రాయవలను, ప్లస్ ప్రిఫిక్స్ ఏంటి అనేది విడదీయాలి, రూట్ వర్డ్ ఏంటి దాంట్లో రాయాలి, అండ్ సఫిక్స్ ఏంటి అనేది రాయాలి. సో ఫస్ట్ వన్ ఏంటి, ప్యాంథిస్ట్ అంటే చూద్దాం. ప్యాంథిస్ట్ అంటే ఏ పర్సన్ హూ వర్షిప్ ఆల్ గాడ్స్, అందరి దేవులని పూజించేటటువంటి పర్సన్ అనమాట, ప్యాంథిస్ట్ అంటాం. సో ప్రిఫిక్స్ ప్యాన్, రూట్ వర్డ్ థియోస్, సఫిక్స్ ఈఐఎస్టి. నెక్స్ట్ స్పెక్యులేషన్ అంటే ఏ గెస్, ఊహించడం అనమాట, ఊహాగానాలు. స్పెక్యులేషన్స్ అంటే కదా ఊహాగానాలు, సో ఊహించడం. దీంట్లో ప్రిఫిక్స్ అనేది ఏమి లేదు. రూట్ వర్డ్ వచ్చి స్పెక్ అండ్ సఫిక్స్ వచ్చి ఏషన్. ఓకే, నెక్స్ట్ డిక్షనరీ ప్రతి ఒక్కరికి తెలిసింది. ఏ బుక్ దట్ గివ్స్ ద వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ గివ్స్ మీనింగ్స్ ఇచ్చేటటువంటి బుక్ మనకు. ఓకే, డిక్షనరీ. దీనిలో ప్రిఫిక్స్ లేదు. రూట్ వర్డ్ వచ్చి డిక్స్టో అండ్ సఫిక్స్ వచ్చి అరీ. నెక్స్ట్ ఇంట్రోవర్ట్, మనకు ఫస్ట్ యూనిట్లో వచ్చింది. ఇంట్రోవర్ట్ అంటే ఏంటి, ఏ పర్సన్ హూ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్ ఆర్ హిజ్ ఓన్ థాట్స్ దాన్ అవుట్ సైడ్, అంటే సెల్ఫిష్, తన గురించి మాత్రమే తను ఆలోచించుకునేటటువంటి ఒక వ్యక్తి. ఓకే, తన ఆలోచనల్ని బయటకి ఎక్స్ప్రెస్ కూడా చేయలేడు ఈ వ్యక్తి అనమాట. సో రిజర్వ్డ్ పర్సన్ లాగా ఉంటాడు. సో ఇక్కడ ప్రిఫిక్స్ వచ్చి ఇంట్రో అండ్ రూట్ వర్డ్ వచ్చి వెట్చీర్. నెక్స్ట్ సఫిక్స్ ఏమి లేదు అక్కడ. నెక్స్ట్ ప్రోగ్నోసిస్ అంటే ఫోర్కాస్ట్ ఏ డిసీజ్. సో ఒక డిసీజ్ని కనుగొనడం అంటే రోగ నిరూపణ. ఓకే, రోగాన్ని కనుగొనడం అన్నమాట. ఇక్కడ రోగాన్ని ముందుగానే కనుగొనడం అంటే రోగ నిరూపణ. సో దీంట్లో ప్రో అనేది ప్రిఫిక్స్, గ్నోస్ అనేది టు నో, గ్నోస్ మీనింగ్ టు నో, మీకు ఇప్పటికే మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి గ్నోస్ అంటే. రూట్ వర్డ్ అండ్ సఫిక్స్ అంటే ఈజ్ అనేసి ఇక్కడ. నెక్స్ట్ అనార్కీ, ఇందాక మోనార్కీ వచ్చింది అంటే రాచరికం, ఇక్కడ అనార్కీ అంటే దానికి ఆపోజిట్ అరాచరికం. ఓకే, అరాచకం అంటాం కదా. ద ఆబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ కంట్రోల్ ఇన్ సొసైటీలో కంట్రోల్ లేకపోవడం అనమాట, గవర్నమెంటే లేకపోవడం లేదంటే. సో దాన్ని అరాచకం అంటాం కదా, అది. సో ఇక్కడ ప్రిఫిక్స్ వచ్చి యాన్, రూట్ వర్డ్ వచ్చి ఆర్కోస్ అండ్ సఫిక్స్ వచ్చి వై. నెక్స్ట్ ఇన్సెక్టిసైడ్ అంటే పేర్లోనే ఉంది సెక్టిసైడ్ అని. సో ఇన్సెక్టిసైడ్ అంటే సబ్స్టాన్స్ యూజ్డ్ ఫర్ కిల్లింగ్ ఇన్సెక్ట్స్, పురుగుల మందు. ఇన్సెక్టిసైడ్ అంటే పురుగుల మందు. సో దీంట్లో ప్రిఫిక్స్ లేదు. ఇన్సెక్ట్ అనేది రూట్ వర్డ్ అండ్ ఎండింగ్ సఫిక్స్ అనేది సైడ్ వస్తుంది. నెక్స్ట్ రిగ్రెస్ అంటే టు రిటర్న్ టు అన్ ఎర్లియర్ ఆర్ లెస్ అడ్వాన్స్ ఫామ్, అంటే ముందుగానే వచ్చేయడం అనమాట. ఓకే, తిరోగమనం
తిరోగమనం. సో అంటాం కదా తిరిగి వచ్చేయడం, టు రిటర్న్ టు యాన్ ఎర్లియర్ అంటే త్వరగా తిరిగి వచ్చేయడము, ఆర్ లెస్ అడ్వాన్స్ ఫామ్. ఓకే, ముందుగా తిరిగి వచ్చేయడం, తిరోగమనం రిగ్రెస్ అంటే. రీ అనేది ప్రిఫిక్స్, రూట్ వర్డ్ అనేది గ్రెస్, సఫిక్స్ అనేది ఏమీ లేదు. నెక్స్ట్ బైమార్ఫ్. బై అంటే మనకు తెలిసిందే కదండి టూ అనేసి. సో బైమార్ఫ్ అంటే ఏంటంటే an assembly of two crystals cemented together so that an applied voltage. సో ఇంత సింపుల్గా రాసుకోండి, ఇంకా అవసరం అనేది an assembly of two crystals సిమెంటెడ్ టుగెదర్ అని రాసుకున్నా సరిపోతుంది. సో రెండు క్రిస్టల్స్ని జాయిన్ చేయడం అనమాట. ఓకే, కలిపి ఉంచడం. సో అందుకే బై అన్నాం, బై మాఫ్. సో దీని మీనింగ్ ఇక్కడ రాలేదండి, సో నేను చెప్తున్నాను అందుకే ఇంకొకసారి. యాన్ అసెంబ్లీ ఆఫ్, ASSEMBLY, అసెంబ్లీ ఆఫ్ టూ క్రిస్టల్స్, CRYSTALS, క్రిస్టల్స్ అంటే పలకలు. ఓకే, సో టూ క్రిస్టల్స్ని కంబైన్ చేయడం అనమాట. సిమెంటెడ్ టుగెదర్, CEMENTED, సిమెంటెడ్ టుగెదర్, కలిపి ఉంచడం. ఓకే, సో దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ రోమన్లో మనకు ఏమిచ్చారో చూద్దాం. సో టెక్స్ట్ బుక్లో ఒకసారి చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం, క్వశ్చన్ మీకు ఎలా ఇచ్చున్నారు అనేది. యా, లుక్ ఎట్ హియర్. సో థింక్ ఆఫ్ సమ్ వర్డ్స్ దట్ బిగాన్ అండ్ ఎండ్ విత్ ద ఫాలోయింగ్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. సో కొన్ని వర్డ్స్ ఏవైనా కూడా మీరు ఒక 5 రాసినా సరిపోతుంది, లేదా 3 రాసినా సరిపోతుందండి. ఏవైతే డిస్తో స్టార్ట్ అవుతాయో అంటే ప్రిఫిక్స్లు ఇవన్నీ కూడా, సో వీటితో స్టార్ట్ అయ్యేవి, డిస్, బై, డిస్క్వాలిఫికేషన్ అంటాం కదా, అలాంటివి ఏమన్నా కావచ్చు, డిశ్చార్జ్ అనేసి. నెక్స్ట్ బైనామియల్, బైలింగ్వల్ అలాంటివి. అండ్ ఇక్కడ ప్రోతో స్టార్ట్ అయ్యేవి, ప్రీతో స్టార్ట్ అయ్యేవి. అలాగే సఫిక్సెస్ అంటే ఎండ్ అయ్యేవి, సైడ్తో ఎండ్ అయ్యేవి. అండ్ షన్ అంటే TIONతో ఎండ్ అయ్యేవి, ISTతో ఎండ్ అయ్యేవి, లజీతో ఎండ్ అయ్యేవి, బయాలజీ, జువాలజీ ఇలాగా. సో ఇక్కడ చాలా ఉన్నాయండి, మీరు వీడియోని పాస్ చేసి కావాలంటే రాసుకోండి. సో డిజేబిలిటీ, నెక్స్ట్ డిసబ్యూస్, డిసడ్వాంటేజ్, డిసఫెక్ట్, డిసప్పాయింట్, డిస్కనెక్ట్, డిస్లైక్, డిస్సాటిస్ఫై, డిసమౌంట్, ఇవన్నీ మీకు తెలిసిన వర్డ్స్ ఏనండి. సో అందుకే ఇవన్నీ ప్రతి ఒక్కటి మీనింగ్ చెప్పాలంటే కష్టం అవుతుంది. ఏమన్నా ఒక 5 or 3 రాసుకోండి మీరు. సో అదేవిధంగా బైతో వర్డ్స్ దట్ బిగాన్ విత్ ప్రిఫిక్స్ బై, బై యాన్యువల్, బై యాంగులర్, బై క్రిస్టల్, బై ఫోల్డ్, బై లింగ్వల్, బై మాన్యువల్, బై ఆర్డినల్. సో ఈ విధంగా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వర్డ్స్ దట్ స్టార్ట్స్ విత్ ఎ ప్రిఫిక్స్ ప్రో, ప్రోయాక్ట్. నెక్స్ట్ ప్రో అలర్జిక్, ప్రోసిఫాలిక్. సో ఈ విధంగా చాలా ఇచ్చున్నాడు. ఏవన్నా ఒక 3 or 5 రాసుకోండి మీరు. ప్రొనౌన్. నెక్స్ట్ అలాగే ప్రీతో స్టార్ట్ అయ్యేవి చాలా ఉంటాయి కదా మనకు తెలిసినవే. ఓకే, ప్రీ బాయిల్డ్, ప్రీ యాక్టివ్, ప్రీ బోర్న్, ప్రీ పబ్లిక్, ప్రీ హీట్, ప్రీ ఫెచ్. ఓకే, సో వీటిలో మీద ఏది మీకు చాలా ఈజీగా ఉండేవే మీరు రాసుకోండి. నెక్స్ట్ అలాగే సఫిక్సెస్ వీటితో ఎండ్ అయ్యేవి. ఫస్ట్ CIDతో ఎండ్ అయ్యేవి వచ్చి CIDEతో ఎండ్ అయ్యేవి. బయోసైడ్, ఫంగిసైడ్, ఫార్మిసైడ్, ఇన్ఫాంటిసైడ్, ఇన్సెక్టిసైడ్. సో ఇలాగా చాలా ఉన్నాయి. కాపీసైడ్. ఓకే, వీటిల్లో ఒక 3 or 5 రాయండి. నెక్స్ట్ TIONతో ఎండ్ అయ్యేవి ఇవన్నీ. సో వీటిల్లో ఒక 3 or 5. రిఫ్లెక్షన్, ఇన్వెన్షన్, రొటేషన్, సాల్యుటేషన్. ఓకే, నెక్స్ట్ డామినేషన్, ఎవాల్యుయేషన్, ఎలివేషన్. సో ఏవైనా కూడా. నెక్స్ట్ ISTతో ఎండ్ అయ్యే వచ్చి యాక్టివిస్ట్, ఆంథ్రోపాలజిస్ట్, కెమిస్ట్, డెంటిస్ట్, ఐడాలిస్ట్, ఫ్లోరిస్ట్. సో ఇవన్నీ వస్తాయండి. నెక్స్ట్ లజీతో ఎండ్ అయ్యేవి బయాలజీ, జువాలజీ, న్యూరాలజీ. లజీ అంటే ఏంటంటే చదవడం అన్నమాట, టు స్టడీ అనేసి, స్టడీ అబౌట్ సంథింగ్. సో ఫిజియాలజీ, పొడాలజీ, నార్కాలజీ. సో ఈ విధంగా చాలా ఉంటాయి. ఓకే, సో ఏమన్నా ఒక 5 రాయండి. సో దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ గ్రామర్ స్టార్ట్ అవుతుంది. గ్రామర్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాం. ఇప్పటికే ఈ వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో
నేను ఈ గ్రామర్ అనేది కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంత కష్టపడి చెప్పినందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, ఇవన్నీ మీకు ఆర్డర్లో కావాలి అనుకుంటే నా నేమ్ కింద వీడియో ఉంది కదండి, వీడియో ప్లే అవుతుంది కదా, దాని కింద యారవ వెంకటేష్ అని నేమ్ ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. పైన మీకు హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్రతి ఒక్క క్లాస్ వైజ్గా మనకు ఫోల్డర్స్ ఉంటాయి. టెక్స్చువల్ గ్రామర్ సపరేట్గా ఉంటుంది ఫోల్డరు, అండ్ లెసన్స్ సపరేట్గా ఉంటాయి ఫోల్డర్స్. అవన్నీ వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.